మీనాక్షి. నీ పేరు మీనాక్షమ్మ? అవును సార్, నా పేరు మీనాక్షి. సార్ ఫస్ట్ మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేము, హెల్త్ బ్యాక్గ్రౌండ్ సార్. ఇది అటెండెన్స్ సార్. ఆగస్ట్ లో సార్ రాలా, అక్టోబర్ ఎగ్గొట్టేసారు స్కూల్. టైఫాయిడ్ సార్ నాకు. అయ్యో టైఫాయిడ్ వచ్చిందా? ఎలా ఉంది మొత్తం రికవర్? సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో. నీ పేరు శివకిషోరయ్య? ఏం చేస్తావా నువ్వు? లారీ డ్రైవర్. నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి? ఇంట్లోనే ఉంటుందమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా? లేదు. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, కొడుకు. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు మా వాళ్ళ డ్రైవింగ్. అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు. చదువు పిల్లలకి ఎంతవరకు చదువుకున్నాడు? 6 వరకే చదివాడు సార్. చదివించలేదా, చదువుకోలేదా? చదువుకోలేదు. ఇప్పుడు ఈ అప్పార్ ఐడిది కొంచెం కాంట్రవర్సీ నడిచింది, మీకు బ్రీఫ్ చేశాను. ఈ అప్పార్ ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్, ఈ డ్రాప్ అవుట్స్ ఎవరున్నారో మాకు తెలిసిపోతుంది సార్ అర్లీ. ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దానివల్ల మనుషులకి హార్మ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలని. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది, తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని. 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విన్నావా నువ్వు ఎప్పుడన్నా? విన్నాను సార్. ఏంటి, ఏమి విన్నావమ్మా? అంటే నార్మల్ గా పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలియదు, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. దిస్ ఈజ్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఎస్ సార్. ఈ పార్ట్ అంతా ఇది టర్మ్ 1 సార్. ఇదంతా 1 టైం ఫిల్ సార్. ఇది టర్మ్ 1 ఇప్పటికి అయింది. టర్మ్ 2 సార్ ఇప్పుడు స్టార్టింగ్. సో టర్మ్ 2 మళ్ళీ ఫిల్ చేస్తారు సార్. సో ఇది టర్మ్ 1 టర్మ్ 2 టర్మ్ సార్. మార్క్స్ వచ్చేసి దేని దానికి రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్, ఎగ్జామ్. అంటే ఇక్కడ మీరు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు? అది స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత సార్, రెగ్యులర్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ నిర్మాణాత్మక అంటే ఏం పెడుతున్నారు? ఫార్మేటివ్ 2 సార్. సెకండ్ నిర్మాణాత్మక ముదింపు. ఇది ఫార్మేటివ్ 2. ఫార్మేట్ 2 కూడా సేమ్ రిటర్న్ ఎగ్జామ్స్ సార్. రిటర్న్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్. ఇంటర్నల్ ఎగ్జామ్స్ స్కూల్లోనే నిర్వహిస్తారు. ఎకనామిక్స్. ఇది ఫస్ట్ ఫార్మేటివ్ ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్? ఫస్ట్ ఫార్మేటివ్ ఆగస్ట్. సెకండ్ ఫార్మేటివ్ నవంబర్ లో చేస్తాం సార్. నౌ డిసెంబర్ లో సమ్మేటివ్ 1 సార్. సమ్మేటివ్ 1. సమ్మేటివ్ 1 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ గో గ్రేడింగ్. దట్ ఈస్ ద కామన్ ఎగ్జామ్. టర్మ్ 1 గ్రేడింగ్ సార్. నెక్స్ట్ ఫేజ్ లో ఫార్మేటివ్ 3, ఫార్మేటివ్ 4 అండ్ సమ్మేటివ్ అండ్ ఫైనల్ ఎగ్జామ్. ఫార్మేటివ్ 3 ఎప్పుడు చేస్తారు? ఫార్మేటివ్ 3 మంత్ ఆఫ్టర్ పొంగల్ జరుగుతుంది. ఆఫ్టర్ పొంగల్ చేస్తారు. 4 ఎప్పుడు చేస్తారు? ఫిబ్రవరి 2nd వీక్. ఫిబ్రవరి 2nd వీక్. అంటే యు ఆర్ డూయింగ్ నియర్లీ 6 అసెస్మెంట్ చేస్తున్నారు. 1, 2, 3, 4. యాన్యువల్ ఎగ్జామ్. దీన్ని లాస్ట్ లో యాన్యువల్. ఇవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, డిజబిలిటీస్ కానీ, హెల్త్ కార్డ్ ఇస్ దేర్, ఇది ఉంది. ఇవి కూడా పెట్టి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైర్. అవి కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ ఇది పెడతాం. ప్రపంచంలో ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్. క్లియర్. యూ బ్రింగ్ దట్ సొల్యూషన్, విల్ డూ ఇట్. తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ చేయనాక కన్సర్న్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో. ఇట్ విల్ గో టు కంప్యూటర్. దిస్ మార్క్స్ పేరెంట్స్ అందరినీ మీరు పెట్టి పేరెంట్స్ కి ఈ మార్కులన్నీ కమ్యూనికేట్ చేయండి. మంత్లీ ప్రోగ్రెస్ కూడా కమ్యూనికేట్ చేయండి. డిజిటల్ క్యాప్చర్ చేస్తాం సార్. ఇన్ 1 month లో దిస్ ప్లాట్ఫామ్ విల్ బి రెడీ. నేనేమంటానంటే తల్లిదండ్రులకి రెగ్యులర్ ఫీడ్బ్యాక్, అవసరమైతే వీక్లీ అటెండెన్స్
యూ కెన్ సెండ్ ఇట్. వీఆర్ డూయింగ్ ఇట్ సార్. బిల్డ్ చేస్తున్నాం సార్ చెప్పారు. నాట్ ఈవెన్ వీక్లీ సార్, అందరికి స్మార్ట్ ఫోన్ ఉంది సార్. అందరికీ ఫోన్ లో వాళ్ళకి యాప్ ఇచ్చేస్తాం. ఇచ్చేసి సో పిల్లల అటెండెన్స్ కానివ్వండి, వాళ్ళ ప్రోగ్రెస్ కూడా యాప్ ద్వారా వాళ్ళు తెలియజేసే విధంగా చేద్దాం సార్. అది చేయండి. ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ అవుతారంటే కూడా మెసేజ్ కూడా పెట్టండి. మెసేజ్ కమ్ యాప్ యాప్ లో పుష్ మెసేజ్ వచ్చేస్తుంది, చేసి రెండు చేయండి. సార్ ఇప్పుడు ఫర్ పుష్ ఎగ్జాంపుల్ మెసేజ్ లో యాప్ లో ప్రాబ్లం ఉంది, వాడు డౌన్లోడ్ చేసుకోకపోతే పోదు. నేను ఎందుకే ఏమంటానంటే యూ డూ వాట్సాప్ మెసేజ్. చేసి వాట్సాప్ చేసి వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది, చూసుకుంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా గానీ లేకుంటే యాప్ గానీ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకుంటాడు. చెక్ చేసుకుంటాడు. చూసుకుంటున్నావు కదా, ఫోన్లు బాగానే వాడుతున్నావు కదా. సో సార్ అందుకే పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతారనుకోండి స్కూల్ నుంచి, నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. పాప బాగా చదువుతోంది, ఇంటర్ పరీక్షలు వచ్చాయి, ఆ రిపోర్ట్ వస్తుంది, అప్పుడు కూర్చొని మాట్లాడచ్చు పిల్లలతో. అది బాగానే ఉంటుందా? పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా బాగా నచ్చింది. గుడ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ లో కొంత పాపకి సప్లిమెంటేషన్ ఇవ్వాలి. మేము ఏం చేద్దాం, కంటెంట్ క్రియేట్ చేసి ఇంటికి కూడా డిజిటల్ కంటెంట్ పంపిస్తే తల్లిదండ్రుల ఫోన్ వాళ్ళు కూడా పెట్టండి. సప్లిమెంటేషన్ కూడా ఆ వర్కింగ్. కంటెంట్ కూడా డిజిటల్ కంటెంట్ అంతా పెట్టేసి నాలెడ్జ్ ని కూడా ఇక్కడ డిజిటల్ లైబ్రరీ కూడా పెట్టండి. అన్ని స్కూల్స్ లో డిజిటల్ లైబ్రరీ కంపల్సరీ. నెక్స్ట్ అది కూడా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి మీటింగ్ 2 సార్లు పెడదాం అనుకో, 2 సార్లు 3 సార్లు పెట్టరా? 3 సార్లు పెట్టరా? ఆకెళ్తారా పని అనుకుని రావాలి. పిల్లల మీద పెట్టుబడి కదా, పిల్లల మీద పెట్టుబడి. యూ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ప్రైవేట్ స్కూల్స్. ఓకే, గుడ్, మంచిదయ్యా, చాలా సంతోషం. జస్ట్ మన వైద్య శాఖ వాళ్ళు హెల్త్ కార్డ్ చేస్తున్నారు సార్. దే ప్యారలీ స్టార్టింగ్ టెస్ట్ అని ఫీడ్బ్యాక్ ఇస్తాము. ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది అపార్లో ఎట్లయితే ఎడ్యుకేషన్ యాడ్ చేస్తున్నారో ఆయుష్మాన్ భారత్ గాని పర్సనల్ రికార్డు గాని ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ పోయేటప్పుడు వస్తుంది. వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ పెట్టండి. మీరు లాస్ట్ టైం టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చినప్పుడు కర్ణాటక పోయి వచ్చారా? 16వ తారీఖు వెళ్తున్నాం సార్. రెండో మంత్రి గారు లేట్ అయింది సార్. 16th వెళ్తున్నాం, వెళ్ళేసి చూసుకుని వెళ్తాం. 1 month అయింది. సార్ కాబట్టి నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్ కి ఎట్టబోవాలి. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తా ఉంది, ఆలోచన ఏంటి, ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ అని. ఆవిడ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. మనం మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం. మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్ గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి. పర్సనల్ హ్యాబిట్స్, హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి. కన్సల్టేషన్, న్యూట్రిషన్ కన్సల్టేషన్, న్యూట్రిషన్ ఎస్ సబ్జెక్ట్ కూడా ఎక్స్ట్రా సబ్జెక్ట్. అంటే ఆర్ యూ హ్యాపీ? ఈ పని చేస్తున్నావు, హ్యాపీనా మీకు? ఇప్పుడు ఈ టీచర్స్ మొదటిసారి కొంచెం పని ఎక్కువ మాకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల మాకు చాలా ప్లస్ అవుతుంది. మామూలుగా ఇలాంటి పెట్టుకుంటే మాకు పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్. అంటే మీకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు వస్తారు, కాసేపు మాట్లాడతారు, వాళ్ళు కూడా మీ మాట వింటారు. పిల్లల యొక్క డేటా అంతా వాళ్ళకి చెప్పడం, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ డేటా మాకు చెప్పడం, మాకు కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి కన్వీనియంట్. అంటే మీరు చెప్పింది కూడా పిల్లలు వింటారు. అవును సార్. ఇక తల్లిదండ్రులు కూడా చెప్తారని భయం ఉంటుంది. పేరెంట్ నాన్న చెప్తారు ఎక్కువ అయితే పిల్లలు సెపరేట్ అవుతారు. యా, దట్ క్యారియర్. ఇప్పుడే కదా ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడింది అనుకోండి ఆ పాప, మాక్సిమం 7-8 years కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.